Hi students, welcome to Cornea Physics classes. So AP Junior Inter IP students nana public exams జరుగుతూ ఉన్నాయి రైట్. సో మ్యాథ్స్ ఎగ్జామ్ అయిపోయిన వాళ్ళకు నేను 7 days ఒక స్టడీ ప్లాన్ క్రియేట్ చేసి ఉంటానన్న రైట్. వాళ్ళకు మ్యాథ్స్ ఎగ్జామ్ అయిపోయిండే రోజు నుండి నెక్స్ట్ ఫిజిక్స్ ఎగ్జామ్ వరకు 7 days గ్యాప్ ఉంటుందని చెప్పింటాను. ఆ 7 days గ్యాప్లో రోజుకు ఒక షెడ్యూల్ విత్ ఎగ్జామ్ దాని మీద ఒక వీడియో పర్ఫామ్ చేశాను నేను ఆల్రెడీ, అది మన ఛానల్లోనే ఉంది. దాని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఆ 7 days స్టడీ ప్లాన్ సంబంధించిన ఒక ప్రింట్అవుట్ కూడా ఇచ్చింటాను, పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేసింటాను. దానిలో డే వైజ్ ఏవి చదవాలి దానికి సంబంధించిన లింక్స్ కూడా నేను ప్రొవైడ్ చేసింటాను. ఆ లింక్ క్లిక్ చేస్తే చాలు మీకు టోటల్ వీడియో ప్లే అవుతుంది. యూ కెన్ లెర్న్ అండ్ ప్రాక్టీస్ నానా అండ్ యూ కెన్ గెట్స్ 85/85. బట్ సో బైపీసీ స్టూడెంట్స్కి ఈ 5th అంటే March 5th థర్స్డే వాళ్ళకి బయాలజీ ఎగ్జామ్ అయిపోతుందన్న. మళ్ళీ వాళ్ళకి ఎట్లా సార్ ఫిజిక్స్ స్టడీ ప్లాన్ అనడం కోసం ఈ బయాలజీ వాళ్ళ కోసం అంటే బైపీసీ వాళ్ళ కోసమనే కాదు నాన్న, ఎంపీసీ వాళ్ళు 7 days గ్యాప్ ఉన్నా కొంతమంది ఏదో ఒక ఇంపార్టెంట్ వర్క్స్తోనో లేదా హెల్త్ ఇష్యూస్తోనో ఏదో ఒక ఇష్యూస్తో మేబీ వాళ్ళు 3 days సరిగ్గా చదవకపోయిండొచ్చు. సో కాబట్టి ఎంపీసీ వాళ్ళకి కానీ బైపీసీ వాళ్ళకి కానీ ఈ 7 days షెడ్యూల్ గనక వాళ్ళు పర్ఫెక్ట్గా డే వైజ్ కంప్లీట్ చేయలేకపోతే 4 days స్టడీ ప్లాన్ నేను క్రియేట్ చేశాను అన్న. అంటే ఇప్పుడు మనకు 5th కదా నాన్న, సో ఈ 5th బయాలజీ వాళ్ళకు బయాలజీ కంప్లీట్ అయిపోతుంది బైపీసీ వాళ్ళకు. బట్ ఎంపీసీ మాత్రం ఆల్రెడీ డే వైజ్ షెడ్యూల్ రన్ అవుతూ ఉంటుంది నాన్న. ఒకవేళ వాళ్ళు ఇన్ కేస్ సమ్ ఇష్యూస్ వల్ల వాళ్ళు ఏమన్నా డే వైజ్ షెడ్యూల్ ఫాలో కాలేకపోతే అప్పుడు ఈ 4 days స్టడీ ప్లాన్ మీకు హెల్ప్ అవుతుందన్న. సో మన టార్గెట్ ఒక్కటి నాన్న, ఈ డేస్ని యూటిలైజ్ చేసుకోవడం. నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ ఇదే చెప్తున్నాను, మీ 1 year హార్డ్ వర్క్ని మీరు సింపుల్గా నెగ్లెక్ట్ చేసి నెగ్లిజెన్స్ వల్ల మీరు మార్క్స్ పోగొట్టుకోవద్దండి. డూ హార్డ్ వర్క్ నాన్న, ప్రతి డే యూటిలైజ్ చేసుకోండి. ఈ 4 days స్టడీ ప్లాన్ అన్నా మీరు ఫాలో అవ్వగలిగితే 85/85 ఇంకా స్టిల్ మీ చేతుల్లోనే ఉంది నాన్న. సో నేను వెనకాల చదవలేదు సార్, పాస్ట్ చదవలేదు సార్, అవన్నీ ఆలోచన చేయొద్దండి. సో జస్ట్ ఈ హాలిడేస్లో ఫోకస్. సో నేను చెప్పిండే క్వశ్చన్స్, నేను చెప్పిండే స్టడీ ప్లాన్ మీరు ఫాలో కండి, 85/85 గ్యారంటీ వస్తాయి నాన్న. యూ డోంట్ వరీ. బట్ బాగా చదవాలి, రివిజన్ చేయాలి. దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. నేను చదివేసాను వదిలేసాను కాదు నాన్న, నువ్వు బాగా ప్రాక్టీస్ చేయాలి, డెరివేషన్స్ రాయాలి, చుడుకోకుండా రాయాలి. అట్ ద సేమ్ టైం ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయాలి. సో నువ్వు చదువుకోవాలి, రివిజన్ చేయాలి. సో 2 marks 1 marks మీరు ఎంత బాగా రివిజన్ చేస్తే అంత మేలు నాన్న. నేను దానికి సంబంధించిన లింక్స్ అన్ని ప్రొవైడ్ చేసి ఉంటాను నాన్న పీడిఎఫ్లో. ఆ లింక్ క్లిక్ చేసి జస్ట్ క్లోజ్ యువర్ ఐస్, లిజన్ దట్ వీడియో నాన్న. ఆ వీడియోలో ఆ క్వశ్చన్ ఆన్సర్ నీకు స్ట్రైక్ ఆఫ్ కావాలి నాన్న. ఒక క్వశ్చన్ నేను చదివిన వెంటనే దానికి ఆన్సర్ నీకు స్ట్రైక్ ఆఫ్ కావాలి. సో అలా నువ్వు ప్రిపేర్ అవ్వాలి అంటున్నాను. 2 marks 1 mark రివిజన్ చేస్తే బ్రెయిన్లో ఉండిపోవాలి నాన్న. నువ్వు అన్నిసార్లు రివిజన్ చెయ్యి అని చెప్తున్నాను. సో ఇప్పుడు ఈ బయాలజీ వాళ్ళకి కానీ లేదా ఎంపీసీ వాళ్ళు ఎవరైతే 7 days షెడ్యూల్ మేము సమ్ ఇష్యూస్ వల్ల ఫాలో కాలేకపోతున్నాం సార్, కొద్దిగా మిస్ టైం అయింది సార్ అనుకునే వాళ్ళ కోసం, బైపీసీ స్టూడెంట్స్ కోసం నేను ఈ 5th నుండి నాన్న రైట్, 10th కదా నాన్న మనకు ఫిజిక్స్ ఎగ్జామ్. సో 5th వచ్చేసి బయాలజీ కంప్లీట్ అయింది, 10th ఫిజిక్స్ ఎగ్జామ్ ఉంది. ఈ రెండుటి మధ్యలో 4 days గ్యాప్ వస్తుంది నాన్న. అంటే 6th 7th 8th 9th ఈ 4 daysని మనం ఎలా కంప్లీట్గా యూటిలైజ్ చేయాలి టు గెట్ 85/85 స్కోర్ నాన్న. సో ఆ 4 days స్టడీ ప్లాన్ ఫిజిక్స్కి ఏం హెల్ప్ అవుతుంది సార్, ఎలా ప్రిపేర్ చేస్తారు సార్, దానికి సంబంధించిన ఎగ్జామ్స్ ఎలా రాయాలి సార్ అనేది ఇక్కడ మన టార్గెట్ ఈ వీడియోలో నాన్న. ఆ 4 days స్టడీ ప్లాన్ ఎలా ఉంటుంది సార్ అంటే చూడన్నా రైట్. సో ఇప్పుడు ఈ 4 days స్టడీ ప్లాన్ నాన్న. సో టు గెట్ 85/85 ఇన్ ఫిజిక్స్ పబ్లిక్ ఎగ్జామ్ నాన్న ఎలా సార్ చూడన్నా. సో 5th అంటే థర్స్డే, ఈరోజు బయాలజీ వాళ్ళకి బయాలజీ అయిపోయింటుంది. ఒకవేళ ఎవరన్నా ఎంపీసీ వాళ్ళు ఆ 7 days షెడ్యూల్ కనుక మేము మెయింటైన్ చేయలేకపోతున్నాం సార్ అనుకునే వాళ్ళకు, లేదు సార్ ఇంకా ఇప్పుడు లేట్గా రిలీజ్ అయినాం సార్, ఇప్పుడు కూడా ఇంకా మాకు స్టిల్ ఛాన్స్ ఉందా సార్ అని అడిగే స్టూడెంట్స్ కోసం ఈ 4 days స్టడీ ప్లాన్ మీకు హెల్ప్ అవుతుంది నాన్న. సో ఈ 4 days స్టడీ ప్లాన్లో 5th నాన్న థర్స్డే ఈవినింగ్ ఏం కంప్లీట్ చేయాలా సార్, కంప్లీట్ 1 mark చాప్టర్స్ ఏవేవి కంప్లీట్ చేయమని అడుగుతున్నాను. థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్, ఆసిలేషన్స్,
థర్మోడైనమిక్స్, వర్క్ ఎనర్జీ పవర్, సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్. యాక్చువల్గా 1 మార్క్ 9 చాప్టర్స్ని ఆల్రెడీ కంప్లీట్ చేసేసాను అన్న. బట్ రిమైనింగ్ చాప్టర్స్ నుండి ఏమన్నా వస్తాయేమో అన్న డౌట్ ఉంటుంది కదా నాన్న. ఆ డౌట్ కోసం ఫస్ట్ ఏదైతే రావో అవి కంప్లీట్ చేద్దాం నాన్న. సో కాబట్టి 1 మార్క్ ఎక్స్ట్రా చాప్టర్స్ 9 ఆల్రెడీ మన ప్లేలిస్ట్లో ఉంటాయి. ఆ 9 కాకుండా రిమైనింగ్ 5 చాప్టర్స్ కూడా నేను ఆల్రెడీ అవి కూడా కంప్లీట్ చేశాను నాన్న. అవి కూడా ఏమవుతుంది, అవి కూడా చేసేద్దాం. అవి కూడా ఒక ఐడియా పెట్టేసుకుంటే అయిపోతుంది కదా. సో ఆ 5 చాప్టర్స్ ఫస్ట్ థర్స్డే ఈవినింగ్ కంప్లీట్ చేయనా. ఇక్కడ ఇదే ప్రింట్అవుట్, ఇదే పీడిఎఫ్ నాన్న, ఇదే డాక్యుమెంటు మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను నాన్న. ఇదే పీడిఎఫ్ నాన్న, ఇదే నథింగ్ బట్ ఇదే డాక్యుమెంట్ మీకు కింద వీడియోలో డిస్క్రిప్షన్ బాక్స్లో గూగుల్ డ్రైవ్ పీడిఎఫ్ ఫార్మాట్లో లింక్ ఇచ్చింటాను నాన్న. ఆ లింక్ క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అయిపోతుందమ్మా. అర్థమవుతుందా? సో ఇక్కడ థర్స్డే ఈవినింగ్ ఈ చాప్టర్స్ కంప్లీట్ కావాలి. దీనికోసం మళ్ళీ వెతుక్కోవద్దు. మళ్ళీ మన ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్ట్లో వెళ్ళి ఆ 1 మార్కులు ఎక్కడుందో సార్ అంత వెతుక్కొని టైం వేస్ట్ చేసుకోవద్దు నాన్న. దానికి సంబంధించిన లింక్స్ కూడా ఇచ్చాను నాన్న. ఇప్పుడు థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ ఇది క్లిక్ చేస్తే చాలు నాన్న, మీకు థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ ఓపెన్ అయిపోతుందిరా. సింపుల్. సో మీరు ఇలా థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ మీరు ఈజీగా సాల్వ్ చేయొచ్చు నాన్న. సో థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్, సో థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ 1 మార్క్ నాన్న. అలా లింక్ క్లిక్ చేస్తే చాలు, ఇలా మీకు ఈజీగా వీడియో ప్లే అయిపోతుంది నాన్న. సింపుల్. సో తర్వాత ఇక్కడ చూడన్నా, నెక్స్ట్ ఆసిలేషన్ సంబంధించిన లింక్ నాన్న ఇది. తర్వాత థర్మోడైనమిక్స్, వర్క్ ఎనర్జీ పవర్, తర్వాత సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్. అలా ఒక్కొక్క చాప్టర్ నుండి లింక్ ఇచ్చింటాను. ఆ లింక్ క్లిక్ చేయడం 1 మార్క్వి మీరు హ్యాపీగా చేసుకోవడం నాన్న. సో జస్ట్ ఇప్పుడు ఆసిలేషన్స్ చాప్టర్ 1 మార్క్ నాన్న. సో జస్ట్ మీరు చూసుకుంటూ వెళ్ళిపోవడం నాన్న. ఇలా మీరు ఈజీగా ఒక్కొక్క బిట్. సో జస్ట్ క్లోజ్ యువర్ ఐస్, ఫస్ట్ మొత్తం ఆ వీడియో అంతా వినేసేయండి. క్లోజ్ యువర్ ఐస్, అక్కడ క్వశ్చన్ చదువుతానే పాస్ ద స్క్రీన్ అండ్ యూ కెన్ రైట్ ద ఆన్సర్ నువ్వు రిమెంబర్ చేయాలి. అలా నువ్వు 1 మార్క్ 2 మార్క్స్ మ్యాక్సిమం మీరు కంప్లీట్ చేసుకోండి. ఇది థర్స్డే షెడ్యూల్ మాత్రమే నాన్న. రైట్? ఇలా థర్స్డే ఈ 5 చాప్టర్స్ 1 మార్క్ ఎక్స్ట్రా చాప్టర్స్ కంప్లీట్ చేసేస్తారు. నౌ గో ఫర్ ఫ్రైడే. ఫ్రైడే ఏం చేస్తారు సార్ అంటే 6th నాన్న, మార్చ్ 6th ఫ్రైడే 8 మార్క్స్ చాప్టర్స్, ట్యాగ్ ప్రాబ్లమ్స్, గన్ షాట్ ప్రాబ్లమ్స్, సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ 4 మార్క్స్ ప్రాబ్లమ్స్ అంటాం నాన్న. 8 మార్క్స్ చాప్టర్స్ అంటే మనకు 3 చాప్టర్స్ ఉన్నాయి. ఆ 3లో ఏవన్నా 2 చాప్టర్స్ చదువుకోండి. 3 చదువుతాం సార్, హ్యాపీగా చదువు, నో ప్రాబ్లం. సో దానికి సంబంధించిన లింక్ ఇది నాన్న. 8 మార్క్స్ చాప్టర్స్ అన్ని 1 షాట్ వీడియో ఇక్కడ ఉంటుంది నాన్న. నువ్వు జస్ట్ క్లిక్ చేయి, యూ గెట్ యువర్ 8 మార్క్స్ 1 షాట్ వీడియో నాన్న. సో ఇదంతా కూడా 8 మార్క్స్ 1 షాట్ వీడియో నాన్న. కంప్లీట్గా ప్రతి ఒక్క 8 మార్క్స్ నేను కంప్లీట్ చేసి ఉంటాను నాన్న. 3 చాప్టర్స్. సో ఆసిలేషన్స్, తర్వాత థర్మోడైనమిక్స్, వర్క్ ఎనర్జీ పవర్ మీద అన్ని 8 మార్క్స్ ఈ వీడియోలో ఉంటాయి నాన్న. అర్థమవుతుందా? తర్వాత నెక్స్ట్ ట్యాగ్ ప్రాబ్లమ్స్ రా. ఈ ట్యాగ్ ప్రాబ్లమ్స్ మీరు అబ్జర్వ్ చేస్తే 3 చాప్టర్స్ ట్యాగ్ ప్రాబ్లమ్స్, వర్క్ ఎనర్జీ పవర్, థర్మోడైనమిక్స్, ఆసిలేషన్స్. ఈ 3 యొక్క ట్యాగ్ ప్రాబ్లమ్స్ ఈ సెకండ్ లింక్లో ఉంటాయి. 8 మార్క్స్ చాప్టర్ ఫస్ట్ లింక్ నాన్న, ట్యాగ్ ప్రాబ్లమ్స్ సెకండ్ లింక్ రా. జస్ట్ క్లిక్ చేస్తావు, సో యూ గెట్ యువర్ ట్యాగ్ ప్రాబ్లమ్స్ నాన్న. ట్యాగ్ ప్రాబ్లమ్స్ అన్ని చాప్టర్స్ ఇక్కడ ఉంటాయి నాన్న. సో అది థర్మోడైనమిక్స్, ఇది వచ్చేసి ఆసిలేషన్స్, ఓకేనా. తర్వాత నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి వర్క్ ఎనర్జీ పవర్. అలా ట్యాగ్ ప్రాబ్లమ్స్ ఇవి చూసుకోండి చాలు, నో నీడ్ ఆఫ్ ఎనీ అదర్ ప్రాబ్లమ్స్. ఈ లింకులు ఏవైతే ఉన్నాయో ఆ వీడియో నువ్వు కవర్ చేసుకో, అవి నువ్వు కంప్లీట్ చేసుకో. ఎక్స్ట్రా ప్రాబ్లం అవసరం లేదు, ఎక్స్ట్రా టాపిక్స్ అవసరం లేదు, ఎక్స్ట్రా మెటీరియల్ నో నీడ్. ఇవి ప్రిపేర్గా చాలు. అర్థమవుతుందా? నెక్స్ట్ తర్వాత గన్ షాట్ ప్రాబ్లమ్స్, 12 గన్ షాట్ ప్రాబ్లమ్స్ చెప్పింటానన్న. అది 4 మార్క్స్లో అడగచ్చు, లేదా 2 మార్క్స్లో అడగచ్చు, లేదా ట్యాగ్ ప్రాబ్లమ్స్ కూడా అడగచ్చు. అలా 12 గన్ షాట్ ప్రాబ్లమ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటానన్న. ఆ 12 గన్ షాట్ ప్రాబ్లమ్స్ మీరు చదివితే చాలు నాన్న. అర్థమవుతుందా? అలా గన్ షాట్ ప్రాబ్లమ్ లింక్స్ పెట్టింటాను. తర్వాత సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ 4 మార్క్స్. సో సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ 4 మార్క్స్ మీద మాత్రమే మొత్తం నాన్న కంప్లీట్ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ 4 మార్క్స్ లింక్స్, 4 మార్క్స్ అన్నీ కూడా ప్రాబ్లమ్స్ మాత్రమే నాన్న. సో దాని మీద నేను చేసింటానన్న వీడియో. అలా మీకు సో ఫస్ట్ థర్స్డే అంతా కూడా ఎక్స్ట్రా 1 మార్క్ చాప్టర్స్ దానికి సంబంధించిన లింక్స్ జస్ట్ క్లిక్, వీడియో ప్లే, లర్న్ అండ్ ప్రాక్టీస్. ఇవి కాకుండా వేరే అవసరం లేదు నాన్న. నెక్స్ట్ ఫ్రైడే ఏం చేస్తారు? 8 మార్క్స్, ట్యాగ్ ప్రాబ్లమ్స్, గన్ షాట్ ప్రాబ్లమ్స్, సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్లో 4 మార్క్స్. నెక్స్ట్ సాటర్డే ఏం చేస్తారు సార్ అంటే 4 మార్క్స్ మీద పడతాం నాన్న. ఈ సాటర్డే టాప్ 35 గన్ షాట్ 4 మార్క్స్ క్వశ్చన్స్ కంప్లీట్ చేయి. ఈ సాటర్డే మార్నింగే లేసి ఈ సాటర్డే గన్ షాట్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీరు కంప్లీట్ చేయాలి నాన్న. సో గన్ షాట్ ప్రాబ్లమ్స్ చూడన్నా. సో గన్ షాట్ 4 మార్క్స్ నాన్న. సో ఇవన్నీ కూడా గన్ షాట్ 4 మార్క్స్ నాన్న.
మొత్తం టోటల్ ఎస్ ఈజ్ టు టీ ప్లస్ హాఫ్ ఎట్ స్క్వేర్ దగ్గరనే టోటల్ నాన్న 36 గన్ షాట్ 1 షాట్ లేదా గన్ షాట్ 4 మార్క్స్ క్వశ్చన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేసింటాను నాన్న. ఇవి ఫస్ట్ ప్రయారిటీ రా. నువ్వు ఏ ఎగ్జామ్ అన్నా రాయనా ఈ 36 4 మార్క్స్లో నిండే వస్తాయి మ్యాక్సిమం. అర్థమవుతుందా? ఇవి దాటి ఇంకా ఎక్స్ట్రావి ఏదో కొన్ని ఉంటాయి అంతే. అర్థమవుతుందా? సో మీకు అది కూడా భయం అయితే ఇంకా రిమైనింగ్ కూడా నేర్చుకోవాలా. అర్థమవుతుందా? దానికి కూడా నేను స్టడీ ప్లాన్లో ఇన్వాల్వ్ చేశాను నాన్న. సో ఈ సాటర్డే మీరు ఇలా టాప్ 35 గన్ షాట్ క్వశ్చన్స్ అన్నీ కంప్లీట్ చేస్తారు నాన్న. గన్ షాట్ 4 మార్క్స్ క్వశ్చన్స్ కంప్లీట్ చేస్తారు. దానికి సంబంధించిన లింక్ ఇవి చూసుకో చాలు. ఫస్ట్ ప్రయారిటీ ఇవే. దీనిలోనే మ్యాక్సిమం క్వశ్చన్స్ వచ్చేస్తాయి నాన్న మీకు. లేదు సార్ నాకు కొద్ది భయం అవుతాను సార్, ఇవి కాకుండా వేరేటివి ఏమన్నా ఎక్స్ట్రా ప్రిపేర్ కావాలా సార్ అంటే ఇఫ్ యువర్ టైం పర్మిట్స్ ఈ 35 గన్ షాట్ కంప్లీట్ చేసిన తర్వాత, అంటే ఈ లింక్ మీరు కంప్లీట్ చేసిన తర్వాత, ఇది కంప్లీట్ చేసిన తర్వాత ఇంకా నాకేమన్నా అవసరం అవుతాయా సార్, ఇంకా నేను దాన్ని కంప్లీట్ ఏమన్నా చెయ్యాలా సార్ అన్నప్పుడు, అందుకేనా ఆఫ్టర్ కంప్లీటింగ్ అబౌవ్ 35 గన్ షాట్ క్వశ్చన్స్, ఓకేనా. సో కిచ్చా చూడన్నా రిమైనింగ్ క్వశ్చన్స్ అదర్ దాన్ టాప్ 35 క్వశ్చన్స్ కంప్లీట్. ఏవేవి కంప్లీట్ చేయాలా సార్ దానికి కూడా టెన్షన్ పడద్దు. దాని కింద కూడా నేను లింక్స్ ప్రొవైడ్ చేశాను అన్న. 4 మార్క్స్ చాప్టర్స్ పార్ట్ 1 ఫస్ట్ ఈ 35 క్వశ్చన్స్ తర్వాత 4 మార్క్స్ 2 పార్ట్స్గా చేశాను నాన్న. అన్ని ఒకటేసారికి ఒకటో రోజులో చదవలేవు కదా. సో కాబట్టి ఫస్ట్ టాప్ 35 కంప్లీట్ చేసేస్తావు. చేసిన తర్వాత నెక్స్ట్ రిమైనింగ్ క్వశ్చన్స్ కోసం ఈ పార్ట్ 1 చాప్టర్స్ నాన్న. ఏవే చూడు, వేవ్స్, దానికి సంబంధించిన లింక్స్ పెట్టేశాను నాన్న. తర్వాత కైనెటిక్ థియరీ, థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్, జస్ట్ నువ్వు క్లిక్ చేస్తే చాలు నాన్న నీకు వీడియో ప్లే అయిపోతుందిరా. సింపుల్, ఇలా వీడియో ప్లే అయిపోతుంది. థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ ఆల్ 4 మార్క్స్ దీనిలో ఉంటాయి నాన్న. అర్థమవుతుందా? ఇలా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నువ్వు కంప్లీట్ చేసుకోవచ్చు. అంటే టాప్ 35లో కవర్ కానివి ఏమన్నా ఉంటే అవి వీడియోలో ఉంటాయి నాన్న. అర్థమవుతుందా? అలా నీకు సింపుల్గా కైనెటిక్ థియరీ, థర్మల్ ప్రాపర్టీ, సాలిడ్స్, తర్వాత ఈ సాలిడ్స్లో కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో పీడిఎఫ్ అవైలబుల్ ఉంది. గ్రావిటేషన్ కొద్ది గ్యాప్ తీసుకో, పార్ట్ 1 అయిన తర్వాత నెక్స్ట్ పార్ట్ 2 బో. సో పార్ట్ 2లో ఈ చాప్టర్ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్, లాస్ ఆఫ్ మోషన్, మోషన్ ఏ ప్లేన్, మోషన్ ఏ స్ట్రైట్ లైన్ కంప్లీట్ చెయ్యి. అర్థమవుతుందా? నెక్స్ట్ సండే. ఈ సండే ఏం చేయాలా సార్ అంటే ఆల్ 2 మార్క్స్ చాప్టర్స్ కంప్లీట్ చేయాలా. 2 మార్క్స్లో ఎప్పుడు కూడా ఇంపార్టెంట్ చదవద్దు. నువ్వు ఏవైతే ఇంపార్టెంట్ చదివావో అవి వదిలేసింటావు చూసావా, అవే పబ్లిక్ వస్తాయి ఎప్పుడు కూడా. కానీ 2 మార్క్స్ మనం ఎప్పుడు కూడా ఇంపార్టెంట్ మీద డిపెండ్ కాకూడదున్నాను. అందుకే 2 మార్క్స్ 14 చాప్టర్స్ మీరు చదువుకోవాల్సిందే నాన్న. దానికి సంబంధించిన లింక్స్ కూడా మీకు పెట్టేస్తాను నాన్న. ప్రతి చాప్టర్ 14 చాప్టర్స్ దీనిలో ఉంటాయి నాన్న. జస్ట్ క్లిక్ అండ్ వీడియో గెట్ ప్లేడ్ అండ్ గెట్ లెర్న్ అండ్ ప్రాక్టీస్ అమ్మ. సింపుల్. సో ఇలా 14 చాప్టర్స్ తర్వాత సార్ నాకు 14 చాప్టర్స్ ఇట్లా ఎత్తుక్కోలేను సార్ అనుకుంటే ఆ 14 చాప్టర్స్ కలిపి ఒక 1 షాట్ 2 మార్క్స్ వీడియో చేశాను నాన్న. ఈ క్లిక్ చేస్తే చాలు నాన్న, ఆల్ 2 మార్క్స్ ఆల్ చాప్టర్స్ ఈ వీడియోలో ప్లే అవుతుంది నాన్న. సో నీకు అది కూడా ఇబ్బంది కలుక్కోకుండా, డిఫికల్టీ నువ్వు ఫేస్ చేయకోకుండా, అర్థమవుతుందా, అవి కూడా నువ్వు కంప్లీట్ చేయడానికి ఇలా 1 షాట్ వీడియో కూడా నేను కంప్లీట్ చేసి ఉంటాను నాన్న. ఆల్ 14 చాప్టర్స్ దీనిలో ఉంటాయి నాన్న. 14 చాప్టర్స్ 2 మార్క్స్ ఈ వీడియోలో ఉంటాయి. అర్థమవుతుందా? చాప్టర్ వైజ్ యూ కెన్ లర్న్. లేదు సార్ నేను చాప్టర్ వైజ్ చేసుకుంటా అంటే అలా ఇండివిజువల్ లింక్స్ కూడా నేను ప్రొవైడ్ చేశానమ్మా. అర్థమవుతుందా? అలా ఇండివిజువల్ లింక్స్ ఉంటాయి. అన్ని 2 మార్క్స్ 14 చాప్టర్స్ సంబంధించిన లింక్ దీనిలో ఉంటుంది నాన్న. ఇది సండే. మండే 1 మార్క్ చాప్టర్స్ కంప్లీట్ చేయి. ఎందుకంటే ఆల్రెడీ థర్స్డే 5 చాప్టర్స్ కంప్లీట్ చేసావు కదా, ఇంకా రిమైన్ 9 చాప్టర్స్ ఉంటాయి. ఆ 9 చాప్టర్స్ ఒక హాఫ్ డే కంప్లీట్ చేసేసుకో. మధ్యాహ్నం నుండి రివిజన్ స్టార్ట్ చేయి. అర్థమవుతుందా? బిఫోర్ ఆఫ్టర్నూన్ ఆల్ 1 మార్క్ చాప్టర్స్ కంప్లీట్ చేసేసుకో. నెక్స్ట్ ఇంకా ఆ 1 మార్క్ చాప్టర్స్ కూడా ఏ ఉన్నాయి సార్, 5 కాకుండా రిమైనింగ్ 9 ఉంటాయి కదా, ఆ 9 ఇక్కడ రిప్రజెంట్ చేశాను నాన్న. అర్థమవుతుందా? సో తర్వాత నెక్స్ట్ మండే ఆఫ్టర్నూన్ ఆఫ్టర్ లంచ్ టు నైట్ బిఫోర్ స్లీప్ రివిజన్ టోటల్ ఫిజిక్స్ ఎగ్జామ్ సిలబస్. ఇఫ్ టైం పర్మిట్స్ ఎక్స్ట్రా 2 మార్క్స్ ప్రాబ్లమ్స్ కూడా కంప్లీట్ చేసుకో. ట్యూస్డే మీ పబ్లిక్ ఎగ్జామ్ నాన్న. సో ఇలా మీకు 4 days ఫిజిక్స్ స్టడీ ప్లాన్ అనేది మీకు ఇచ్చాను నాన్న. ఈ ప్రిపరేషన్ ట్రాకర్ని బేస్ చేసుకొని మీరు హ్యాపీగా మీరు ఆ లింక్స్ క్లిక్ చేసి టోటల్ చాప్టర్ టోటల్ సిలబస్ నువ్వు కవర్ చేయొచ్చు నాన్న. 8 మార్క్స్ 4 మార్క్స్ 2 మార్క్స్ 1 మార్క్ అన్నీ కవర్ అవుతాయి. ఇవి చూసుకో చాలు. నో నీడ్ ఆఫ్ ఎనీ అదర్ థింగ్. దీనిలో చెప్పిండే ట్యాగ్ ప్రాబ్లమ్స్, దీనిలో చెప్పిండే 8 మార్క్స్, దీనిలో చెప్పిండే టాప్ 35, రిమైనింగ్ ఏమన్నా మిస్ అయినా దాని లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంటారు అవి. తర్వాత ఆల్ 14 చాప్టర్స్ 2 మార్క్స్, తర్వాత 9 చాప్టర్స్ 1 మార్క్. థర్స్డే ఎక్స్ట్రా 5 మార్క్స్ ఎక్స్ట్రా 5 చాప్టర్స్ 1 మార్క్ కూడా కంప్లీట్ చేసి ఉంటాం. సో 2 మార్క్స్ 1 మార్క్ బాగా రివిజన్ చేయండి. అక్కడే మిగతా వాళ్ళకు మనకు డిఫరెన్స్ వస్తుంది. సో 2 మార్క్స్ 1 మార్క్ బాగా చదువుకో. 8 మార్క్స్ 1 మార్క్ డెరివేషన్స్ ప్రాక్టీస్ చేయి. యూ గెట్ యువర్ 85/85. డ్యామ్ షూర్ నాన్న. నా టార్గెట్ ఏం లేదురా,
ఫుల్ మార్క్స్ తెప్పియాలని నా టార్గెట్ నాన్న. సో అందుకే దానికోసమే స్టడీ ప్లాన్ నాన్న విత్ క్లికబుల్ లింక్స్ కూడా ప్రొవైడ్ చేసి ఉంటాను. సో ఈ పీడిఎఫ్లో జస్ట్ ఈ పీడిఎఫ్, ఈ గూగుల్ డ్రైవ్ లింక్ ఈ డిస్క్రిప్షన్ బాక్స్ కిందనే ఉంటుంది వీడియోలో, జాగ్రత్తగా చూసుకో. తర్వాత 85/85 పీడిఎఫ్ కానీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పీడిఎఫ్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, అవి కూడా డౌన్లోడ్ చేసి చూసుకున్నాను. ఇవి దాటిపోయే ప్రసక్తి ఏమి ఉండదమ్మా. తర్వాత నేను మ్యాక్సిమం ఒక లైవ్ క్లాస్ పెట్టడానికి ట్రై చేస్తానన్న. సో ఫ్రైడే ఆఫ్టర్నూన్ మీకు లైవ్ క్లాస్ పెడతాను. మోడల్ పేపర్స్, గెస్ట్ పేపర్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నాన్న. సో దాన్ని బట్టి ఇంకా ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే మీరు హ్యాపీగా మెసేజ్ చేయండి. ఐ విల్ రెస్పాండ్ టు యువర్ మెసేజ్ నాన్న. మీరు కింద కామెంట్స్ బాక్స్లో ఏ మెసేజ్లు అయితే పెడతారో ప్రతి ఒక్క డౌట్కి నేను దానికి రిప్లై ఇస్తాను నాన్న. అర్థమవుతుందా? సో థర్స్డే ఈరోజు ఈ స్టడీ ప్లాన్ మీరు ప్లాన్ చేయండి, స్టార్ట్ చేయండి. ఫ్రైడే ఆఫ్టర్నూన్ నేను ఒక లైవ్ క్లాస్ తీసుకుంటాను. ఫ్రైడే ఆఫ్టర్నూన్ ఆ లైవ్ క్లాస్లో మీరు ఏం చేయాలి సార్ అంటే కంప్లీట్ డౌట్స్ ఏమన్నా ఉంటే అడగండి, మోడల్ పేపర్స్ అంతా డిస్కస్ చేద్దాం నాన్న. అర్థమవుతుందా? సో మ్యాక్సిమం ఫ్రైడే లైవ్ క్లాస్లో మోడల్ పేపర్స్ డిస్కస్ చేద్దాం. మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్ బాక్స్లో మీరు మెసేజ్ చేయండి, ఐ విల్ రిప్లై యూ నాన్న. అర్థమవుతుందా? ఈ 4 days స్టడీ ప్లాన్ నువ్వు బాగా ప్రిపేర్గా రివిజన్ చేయి, ప్రాక్టీస్ చేయి. నాకు 85/85 మీ నుండి రావాలి, అది నేను కోరుకుంటున్నాను. అర్థమవుతుందా? సో థ్యాంక్ యూ.